The Gospel according to Luke chapter 5 verses 1 to 11. Hallelujah. సో వైద్యుడైన లూకా రాసిన పత్రిక నుండి మనం ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాము. వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ యేసు ప్రభు వారిని మనం చూస్తున్నాం కదా. సో యేసు ప్రభు వారు ప్రసంగిస్తున్నారు కదా. మరి ప్రసంగించడానికి యేసు ప్రభు వారు అక్కడ వాడుకున్న పోడియం ఏంటంటే, హలో, ఏం చేశారు యేసు ప్రభు వారు? సో దోననే ఒక పోడియంగా వాడుకుని అక్కడ నుండి వాక్యం చెప్పారు. ఓకే, దట్ గుడ్ చెప్పారు, దేవుని స్తోత్రం. మరి వాక్యం యేసు ప్రభు వారు కూర్చుని చెప్పడం మనం చూస్తున్నామా, లేకపోతే నుంచుని చెప్పడం మనం చూస్తున్నామా? ఏమంటే చెప్పండి. హలో, నుంచుని చెప్పారా, కూర్చుని చెప్పారా? ఓకే ఓకే, కూర్చుండా నుంచుండా? నీ వినోద్ బైబిల్ ఏమని రాయబడి ఉంది? కూర్చోండి. ఓకే, దట్స్ గుడ్. సో అంటే కూర్చునే వాక్యం చెప్పాలని కాదు, కానీ మనకు కన్వీనియంట్ బట్టి ప్రసంగం చేసేటప్పుడు నుంచునైనా వాక్యం చెప్పవచ్చు, కూర్చునైనా వాక్యం చెప్పవచ్చు. అది కంప్లీట్గా స్పీకర్ మీద ఇంకా ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ గుడ్. చాలా చక్కగా మీరు చదువుతున్నారు వాక్య గ్రంథము. సరే, అదే నెక్స్ట్. ఇప్పుడు యేసు ప్రభు వారు దోణ ఎక్కారు కదా. మరి ఆ దోణ ఎవరి దోనే? హలో, సీమోన్ యొక్క దోణి వాడుకున్నాడు కదా. సరే, దట్స్ గుడ్. సో వీరు నైట్ అంతా ఏం చేశారు? ఏం చేశారు? చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. మరి ఒక్క చేప దొరికిందా? మీరు ఎప్పుడైనా గమనించారా? చేపలు పట్టేవారు మళ్ళీ పొద్దున్నే చేపలు పట్టరు. వాళ్ళు ఏం చేస్తారు? చీకట్లో వాళ్ళు చేపలు పడతారు. దాని వెనకాల ఉన్న సైన్స్ లైటింగ్ రేస్ పడి పైన ఏదో ఉందని చెప్పి వస్తాయి సార్. వాట్ యు థింక్? సమ్వన్ సేయింగ్ నైట్ అయితే పడుకుంటే ఈజీ దొరుకుతాయి అంటున్నారు. ఓకే, ఏమైనా చదువుల ప్రకారంగా చేపలు కళ్ళు తెలిసి నిద్రపోతాయని తెలిసినారు. యూ నో దే డోంట్ హ్యావ్, అంటే పడుకున్నప్పుడు చేపలు కళ్ళు మూసుకొని తెలిసాం. మీకు వయసు చేపలు పైకి వస్తే పొద్దున పూట కిందకి వెళ్తాయి. ఓకే, దట్స్ గుడ్. సరే, మీ యొక్క ఎడ్యుకేషన్ నేను మీకే వదిలేస్తున్నాను. సో నాకేం తెలీదు మరి, బట్ ఆల్ వి నో బై ఎక్స్పీరియన్స్ దట్ పీపుల్ గో ఫర్ ఫిషింగ్ ఇన్ ద నైట్. ఓకే, దట్స్ గుడ్. సరే సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ మనం నేర్చుకుందామండి. సరే, మొదటి వచనం నుండి చదువుతాను, ఇంగ్లీష్లో చదువుతాను. ఐమ్ రీడింగ్ ఫ్రమ్ NKJV. ఓకేనా? దానిపైన టైటిల్ ఏముందంటే 4 fishermen called as disciples. హల్లెలూయా. చేపలు పట్టే నలుగురు యేసు ప్రభు చేత పిలువబడ్డారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సే God's calling are not based on professions. His calling is based on grace. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని యొక్క పిలుపు అనేది మన యొక్క ప్రొఫెషన్ బట్టి ఉండదు, కానీ ఆయన కృపను బట్టి ఉంటుంది. హల్లెలూయా. చేపలు పట్టే వాళ్ళని చెప్పండి. మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళారా? చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? మన చేపలు పట్టే వాళ్ళు ఎందుకంటారు తెలుసా? వాళ్ళ దగ్గర చేపలు కప్పు తప్ప ఇంకేం రాదు. హ్యావ్ యు ఎవర్ స్మెల్ దెమ్? ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడున్న జనరేషన్లో ఒక చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎంతమంది ఇష్టపడతారండి? ఓకే, దట్స్ గుడ్. వా, అప్రిషియేటెడ్. సరే, ఇంకో కొంచెం లోతుగా వెళ్దాం. అంటే యేసు ప్రభు వారు కూడా సీమోన్ అంటారు కదా, లోతుగా వల వేయమంటాడు కదా. సరే, ఫిషర్మెన్ అనే వరకు మనం వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము. వాట్ అబౌట్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ GHMC? అక్కడ GHMCలో ఉన్న కాలంలో ఉన్నారు అనుకోండి, వెళ్ళి వాళ్ళని పలకరించడానికి ఎంతమంది ఇష్టపడతారు? హలో, దట్స్ గుడ్. ఇష్టపడుతున్నాం కదా వాళ్ళతో మాట్లాడడానికి కూడా. దట్స్ గుడ్. ఇంకొంచెం లోతుకి వెళ్ళమంటారా? ఇప్పుడు కొంచెం ఆత్మీయంగా మనం ఆలోచిద్దాము. నేను ప్రేమించే వారితో మాట్లాడడానికి మీరు ఇష్టపడతా ఉంటారా? వావ్, దట్స్ గుడ్.
ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. మరే మిమ్మల్ని శత్రువులు చూసే వారితో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారా? వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారా? వారి మెసేజ్ రిప్లై చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా? ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, వాళ్ళని ప్రోత్సహించడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు? హలో సార్, అసలు శత్రువు అంటే ఎవరండి? హూ ఇస్ ద ఎనిమీ? నీ యొక్క దృష్టిలో ఎనిమీ అంటే ఎవరు? ఓకే, దట్స్ గుడ్, అప్రిషియేటెడ్. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి, మనుషులు ఎవ్వరు కూడా మన యొక్క శత్రువులు కాదు. సే ఆమేన్. మనకున్న ఒకే ఒక శత్రువు ఎవరంటే సాతాను, వాడి యొక్క కుటుంబము. చెప్పండి, సాతాను వాడి యొక్క కుటుంబము. సరే, కొంచెం ఫర్దర్గా నేను చెప్తాను, కొంచెం లోతుగా ఆలోచిద్దాము. భూలోకంలో అందరూ మనుషులు లేరండి. ఓకే, కనపడుతున్న వారందరూ మనుషులు కాదు. మీరు బైబిల్ గ్రంథం బాగా చదివినట్లయితే వాక్యం అంటుంది దేవదూతలు. దేవదూతలు చెప్పండి. దేవదూతలు అంటే పరలోకంలో ఉండే కొన్ని బీయింగ్స్ ఏం చేశాయంటే, భూమి మీద అందంగా స్త్రీలు కనబడినప్పుడు ఆ స్త్రీలను వాళ్ళు వివాహము చేసుకొని పిల్లలు కన్నారు. ఓకేనా? ఆ సృష్టి దేవుని యొక్క సృష్టి కాదండి. హల్లెలూయా. Someone said the angels are in the heaven. No, the real angels are on the planet Earth. ఎవరికి అర్థమవుతుందా? హలో, వాడు ఏంజిల్ లాగా అంటారు. నో, యాక్చువల్గా పైన ఏంజిల్సే భూమి మీద మనం చూసి ఇష్టపడుతూ ఉంటాయి. హల్లెలూయా. బికాస్ వీ క్యారీ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని దూతలు అన్నీ కూడా ప్రభు యొక్క రూపంలో లేవండి, మనం మాత్రమే ఆయన రూపంలో ఉన్నాం. హల్లెలూయా. ఐ బిలీవ్ నేను ఒకరోజు మెసేజ్ చెప్పి మీకు చెప్పిన విషయం ఏంటంటే, దేవదూతలు మనకు రూపంలో రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వారికి జీవితంలో వారు తన సృష్టికర్త అయిన రూపాన్ని ధరించుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ప్రభువా నన్ను నీ యొక్క రూపంలో పోలికలలో చేసినందుకు వందనాలు. హల్లెలూయా. సరే, ఇక్కడ టైటిల్ పట్టుకుందాము, 4 fishermen called as disciples. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువారు చేపలు పట్టే వారిని ఆయన పిలిచాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా పిలిచారు, కానీ ఏ విధంగా పిలిచారు? అంటే నన్ను వెంబడించండి అని చెప్పారు. హల్లెలూయా. Fishermen were called by Jesus so that they could be his disciples. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, నేను కేవలం పిలుపు గురించి మాట్లాడట్లేదు. అసలు పిలుపుకి మీరు ఏం చేశారు? ఆన్సర్ చేసి వాళ్ళ డిసైపుల్స్గా మాట మనం చూస్తూ ఉంటాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఓకే, ఇప్పుడు మొదటి వచనం చూసుకుందాము. అందరూ చదువుదాం. 1 2 3 go. So it was as the multitude pressed about him to hear the word of God that he stood by the lake of Gennesaret. Hallelujah. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయడానికి ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వచ్చారు కదా. ఇక వాక్యం మీరు చదివితే ఏమర్థమో తెలుసా? So it was as the multitude pressed about him to hear the word. Hallelujah. వీరు యేసు ప్రభు కనపడుతున్నారు కదా అని యేసు ప్రభు వ్యక్తి రాలేదండి. వింటున్నారు నా మాటలు సరిగా వినండి. వీళ్ళు యేసు ప్రభు కోసం రాలేదు, యేసు ప్రభు ఇచ్చే మెసేజ్ కోసం వచ్చారండి. హల్లెలూయా. ఆర్ యు హియరింగ్ మీ? వింటున్నారా? ఎందుకంటే అక్కడ వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు వారు అటే ట్రావెల్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు వెళ్ళిపోయినా ఆయన మాట ఉంటే ఆయన ఉన్నట్టుగానే అనుకున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని మీకు మాటను మనం వేరు చేయగలుగుతామా? మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బీవార్ ఇన్ ఐపీపీసీ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా యొక్క గ్రూప్ ఆస్ చుక్స్ ముఖ్యం అయ్యగారితో అంటున్నా, కొంచెం వెళ్ళి అయ్యగారిని కల్పించవచ్చు కదా అని అనమాట. అయితే పాస్ చుక్స్ అయ్యగారు అన్నారు, అసలు మేమే అయ్యగారిని కలవడానికి వెళ్ళము, ఆ ఆలోచనలు మాకు రావు, అయ్యగారు చెప్పే మెసేజ్ కోసం మేము వెళ్తామని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా మంది మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, గొప్ప దేవుని యొక్క సేవలు చెప్పే మెసేజ్ వాళ్ళు వింటూ ఉంటారు, కానీ అందరి జీవితాలు వాళ్ళు చెప్పిన మెసేజ్ తగ్గట్టుగా ఉంటాయా అంటే నేను అంటానండి, నీ దృష్టి మనుషుల మీద ఉంటే నీ జీవితాలు మారదు, కానీ వారు చెప్పే మెసేజ్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ జీవితం గొప్ప మార్పును చూస్తావు. హల్లెలూయా.
Say, I am here for the message. I am here for the message. Hallelujah. Praise the Lord. అలా అని మెసేజ్ చెప్పేవారిని తక్కువ చేస్తలేదండి. మనకి మెసేజ్ ఎంత ఇంపార్టెంటో మెసేజ్ చెప్పేవారు కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. Praise the Lord. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇక ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఏం నేర్చుకున్నాం, వాళ్ళు ఏమి వినడానికి వాళ్ళు పరిగెత్తారంట, దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. Praise the Lord. సో నేను అంటానండి, మీ జీవితంలో మీరు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును. హల్లెలూయా. Praise the Lord. So it was as the multitude pressed about him to hear the word of God that he stood by the lake of Gennesaret. Hallelujah. మనకు పాస్టర్ క్రిస్ గారు చెప్తున్న ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదండి, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం గట్టిగా పట్టుకుంటారో మీరు సాక్ష్యంతో మీరు తిరిగి వెళ్తారని చెప్తారు. గుర్తుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. With the word of God. Yes. Come back. Back the testing. Yes, మీకు అర్థమవుతుంది కదా? ఓకే, సెకండ్ వర్స్. And saw two boats standing by the lake, but the fishermen had gone from them and were washing their nets. చెప్పండి, వాషింగ్ దేర్ నెట్స్ అని చెప్పండి. Washing their nets. అంటే వాషింగ్ దేర్ నెట్స్ అంటే మనం రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి, వారి యొక్క నెట్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రపరచుకుంటారు. ఎందుకంటే మన సముద్రంలో వలేసినప్పుడు చేపలతో పాటు నానా విధములైన చెత్త వస్తుంది కదా. సో ఆ చెత్త అనేది వలలో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రపరచుకుంటారు, అంటే క్లీన్ చేస్తారు. ఓకే, అదే విధంగా ఈ వలలో కొన్నిసార్లు ఏమైపోతుందంటే తెగిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వలను కుట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనము కూడా సువార్త మనం ప్రకటించడానికి వెళ్తూ ఉంటాం, కానీ మనం ఎప్పుడు ఆ యొక్క వర్తమానం యొక్క ఫుల్ పవర్ ఎప్పుడు వస్తుంది తెలుసా, ఆ వర్తమానానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన వర్తమానం అంత ప్రభావితంగా ఉంటుంది. హల్లెలూయా. నా మాటలో అర్థమైనా? కొంతమంది గొప్ప వలలు ఇసురుతూ ఉంటారు, కానీ ఆ వలలో కొన్ని కన్నాలు ఉంటాయి. ఆ కన్నాలు కొనడం కారణం ఏంటంటే వారి యొక్క బ్రతుకు వారి యొక్క వర్తమానమునకు తగినట్టుగా ఉండదు కనుక. హల్లెలూయా. సో ఒక మీ సజెషన్ పక్కన, ఇన్ ఆర్డర్ టు బి ఎఫెక్టివ్ సోల్ విన్నర్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ మెసేజ్. నువ్వు ఏదైతే వర్తమానం ప్రకటిస్తున్నావో దాని తగ్గట్టుగా నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, నేను నా వర్తమానము ఒకటే. నేను ఏ ప్రసంగిస్తానో దానికి తగినట్టుగా నేను నడుచుకుంటాను. హల్లెలూయా. సో దే వర్ జస్ట్ వెయిట్ ఫర్ 2 months, right? We'll have the real baby. Praise the Lord. ఓకే, తను ఇప్పటి నుంచి ఉయ్యాల రెడీ చేసుకుని పాపం ఊపేస్తుందండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, and saw two boats standing by the lake, but the fishermen had gone from them and were washing their nets. Hallelujah. చెప్పండి, I will wash my nets. I will wash my nets. ఇక్కడ నెట్ అని లేదండి, నెట్స్ అని ఉంది. ఓకే, అంటే మీరు సువార్త ప్రకటించేటప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయాలి. హల్లెలూయా. కొన్ని చేపలు మనం గేల వేసి పడతాము, కొన్ని చేపల్ని మనం ఏం చేస్తాము, వలేస్తాము, కొన్ని చేపలకి మేతేసి మనం పడతాము. హల్లెలూయా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ చేప వలలోకి వచ్చిందా లేదని చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు టార్జన్ లాంటి వాళ్ళు వెళ్ళి చేతిని పట్టేసుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఏ స్ట్రాటజీ నువ్వు ఉపయోగించినా కానీ నువ్వు ఆ రోజు ముగించే లోపల ఏం చేయాలంటే నువ్వు చేపలు పట్టుకోవాలి. హల్లెలూయా. Praise the Lord. Are you able to understand what I'm trying to say? మూడవ వచనం. Then he got into one of the boats, which was Simon's, and asked him to put out a little from the land. And he sat down and taught the multitudes from the boat. Hallelujah. లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం చదివా నేను. ఇక్కడ చూస్తే సీమోను అనగా స్థిరం లేనివాడు. ఓకే, స్థిరం లేని వారి దగ్గర యేసుప్రభువు ఓడ తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికైతే నాతో నేను మాట్లాడుతూ అనిపిస్తాను. హల్లెలూయా. ఏదో మనం పర్ఫెక్ట్ అని ప్రభువు మనం పిలుచుకోలేదండి, ఏదో మన దగ్గర ఉంది కదా అని ఆయన వాడుకోవట్లేదండి. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ప్రేమను బట్టి మనం పిలుచుకున్నాడు. హల్లెలూయా. సో అదే నీ ప్రార్థనలు ఏమన్నా కోరుకోవాలంటే ప్రభువా నన్ను బలంగా వాడుకోనైనా నాకున్నదంతా నీదే అని చెప్పాలి. హల్లెలూయా. స్టీఫెన్ కెన్ జస్ట్ క్లోజ్ ద డోర్. సో ఇది చూసారా, కొన్ని చర్చెస్లో ఈ గొడవ ఎప్పుడు అంటారు, వీడే పెద్ద నీతిమంతుడు కాదు కదా ప్రభు ఆయన వాడుకున్నాను వాడేసుకుంటూ ఉంటారు. హల్లో ఆయన ప్యాటర్న్ అలా ఉంటుందండి. హల్లెలూయా.
నువ్వు ఎంత చెడ్డడో అంత దేవుడు గొప్ప వాడుకుంటారండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, ఎందుకంటే మనుషులకు ఒక ప్రాబ్లం ఉంటుందండి. నేనే మంచోని అందరికి చెడ్డాలు అనుకుంటాను కదా, అలాంటి వాళ్ళని ప్రభువారు వాడుకోవడం చాలా తక్కువ అండి. కానీ ఎవరైతే ప్రభువా అసలు నేను దేనికి పనికిరాను ప్రభువా అంటారు కదా, ప్రభువా నీ వెనకాల పడతావు అంటారు. హల్లెలూయా. నేను అంటానండి, ఈరోజు నేను పాస్టర్స్ మీట్లు వెళ్ళినప్పుడు పాస్టర్ ఇజ్రాయల్ గారు చెప్పిన విషయం ఏంటంటే, చెట్టు మీద ఎవరు ఎక్కుతారు? పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య యేసు ప్రభు అంటారు, నువ్వు కింద దిగ అంటాడు. హల్లెలూయా. నువ్వు కిందకి దిగితే ప్రభుని పైకి ఎక్కిస్తారండి. హల్లెలూయా. సో నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు వాంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ ప్రౌడ్ అబౌట్ జీసస్. పౌల్ గారు అంటారు, నేను అత్యసించినా కానీ ఆయన బట్టి నేను అత్యసిస్తున్నాను. హల్లెలూయా. మనం ఎన్ని గొప్ప కార్యములు చేసినా, ఎంతమంది రక్షించినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ నీకు నాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? అదే ఏంటిది? ఆయన కృప. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వచ్చినామండి మనము? 3 అయిపోయింది కదా. ఓకే, 4 చదువుతాను. సో యేసుప్రభు ఎవరి యొక్క ధోనిని వాడుకున్నారు? సీమోను యొక్క ధోని వాడుకున్నారు. సీమోను ఎవరని చెప్పాను నేను? స్థిరం లేనివాడని. హల్లెలూయా. సో నేను ఏమంటా తెలుసా, నువ్వు దేవుని యొక్క వర్తమానం మోసుకెళ్ళడానికి ప్రతిసారి మంచివారిని వాడుకోక, ఓకేనా? మంచివారున్నా మంచివారు లేకపోయినా ప్రభువారు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారు నువ్వు నీ యొక్క పార్ట్నర్స్గా మార్చుకో. హల్లెలూయా. నేను అంటాను, దేవుడికి చెప్పింది చేయడానికి నీకు అందరూ అవసరం లేదు. నీకు రైట్ పర్సన్ సరిపోతుంది. హల్లెలూయా. నాట్ ఎవ్రీ రైట్ పర్సన్ గుడ్ పర్సన్, యూనో. ఎవరికి అర్థమైతే బాగుంది. సరైన వ్యక్తి కావాలి కానీ మంచి వ్యక్తులు కాదండి. మంచితో పెద్ద ప్రాబ్లం అండి. హల్లెలూయా. Does my words making sense to you? Yes, sir. Hallelujah. Okay, that's good. మీరు నేను ఏం చెప్పినా మొత్తం వైపు వెళ్ళకండి, బ్యాలెన్స్గా మీరు ఉన్నారు. ఫాస్ట్గా చెడ్డలో పడుకుంటారని అనేసి నేను చెడ్డలో మారిపోవడానికి కాదు చెప్తుంది. నేను ఏమంటున్నా ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళామంటే అలా వచ్చినప్పుడు ఆయన నేను బాగు చేసుకొని నేను వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, 4 వస్తుంది చూద్దాము. When he had stopped speaking, he said to Simon. ఇప్పుడు యేసు ప్రభు తెలుసు వీరు రాత్రంతయు చేపలు పట్టడానికి ప్రయాసపడి చేపలు దొరకలేదు అనేసి. సో దొరకలేదు కానీ రాగానే వెళ్ళి చేపలు పట్టని అని చెప్పలే, మొత్తం వర్తమానం ముగించి అప్పుడు వెళ్ళి చెప్పాను. హల్లెలూయా. నేను అంటాను, నీ జీవితంలో నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఆ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీకు ఏదైతే కావాలో అది నీ దగ్గర తెచ్చి పెడుతున్నాను. హల్లెలూయా. ఏం ఐ స్పీకింగ్ టు సమ్వన్ ఓవర్ హియర్? నేను మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. నీకు నాకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మన హృదయంలో నివసింపజేయడమే. హల్లెలూయా. చెప్పండి, దేవుని యొక్క వాక్యము నా యొక్క హృదయంలో, నా యొక్క మనసులో సమృద్ధిగా నివసిస్తున్నది. హల్లెలూయా. చూద్దాం. When he had stopped speaking, మొత్తం మెసేజ్ అయిపోయిన తర్వాత he said to Simon, ఏమన్నారు? Launch out into the deep and let down your nets for a catch. Hallelujah. ఈరోజు వర్తమాన టైటిల్ తెలిసి ఇదే, లాంచ్ అవుట్ ఇంటూ ద డీప్. చెప్పండి, లాంచ్ అవుట్ ఇంటూ ద డీప్ అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ ఏ క్యాచ్. మంచిది. లాంచ్ అవుట్ ఇంటూ ద డీప్, ఇంటూ ద డీప్. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో మనకి చాలా ఖరీదైనవి మనం సంపాదించుకోవాలంటే స్టార్టింగ్ తవ్వితే సరిపోదండి. మనం ఎలా తవ్వాలి? లోతుగా మనం తవ్వాలి. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందా? మన క్రైస్తత్వం ఎలా ఉండాలంటే చాలా లోతుగా ఉండాలి. హల్లెలూయా. ఎంత లోతుగా నీ యొక్క వేర్లు ఉంటాయో అంత అత్యధికంగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ద డీప్ యువర్ రూట్స్ ఆర్ ద ఫ్రూట్ఫుల్ యువర్ ఫ్రూట్ ఈస్. ఎవరికి అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే యేసు ప్రభు అన్న, యేసు ప్రభు వాక్యం అన్న నీకు మరీ పిచ్చిగా ఉండాలి. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యం ఎడిక్ట్ అయిపోయి ఉండాలి. యేసు ప్రభు నువ్వు ఎడిక్ట్ అయిపోయి ఉండాలి. అని లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. అటువంటి వారి జీవితాలను మనం గొప్ప కార్యములు మనం చూస్తాం. హల్లెలూయా. లాంచ్ అవుట్ ఇంటూ ద డీప్. సరే, ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు ఆయన?
చేపలు పట్టే వారితో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు పుట్టగానే వీళ్ళు వృత్తి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల నుండి వీళ్ళు చేసే పని ఏంటంటే చేపలు పట్టేవారే. సో అలాంటి వాళ్ళతో ఆయన చెప్తున్నారు వెళ్ళి లోతుగా వేయండి. హల్లెలూయా. నేను అంటానండి యేసు ప్రభు వచ్చిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఆయనకి అడ్వైస్ ఇవ్వక ఆయన చెప్పి నువ్వు చేసినప్పుడు నువ్వు అనుకోలేదు కూడా జీవితంలో నువ్వు చూస్తూ ఉంటావు. ప్రశ్న ఎవరైనా అర్థమైందా? ఇలా చెప్పండి పక్కన వాళ్ళతో, యేసు ప్రభు వారికి సలహా ఇచ్చే అంత పైకి వెళ్ళక సలహా వినేవారిగా నువ్వు నేను ఉందుముగాక. ప్రభా నా జీవితంలో ఇది చేసి పెట్టి ప్రభా, అది చేసి పెట్టి ప్రభా, ఎలా ఉంటే బాగుండు ప్రభా. అది పిల్లలకు మనస్తత్వం అంటే నువ్వు ఎదుగుతున్న కొలది నువ్వు ఏం చెప్పాలంటే ప్రభా నన్ను ఏ విధంగా జీవించమంటావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగే పిల్లలుగా మనందరం మారుముగాక. నాకు ఇష్టమైనది కాదు ప్రభా, నీకు ఇష్టమైనది నేను చేస్తానని చెప్పండి. ఎవరికి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నీకు ఇష్టమైనది ఈరోజు ఇష్టంగా ఉండొచ్చేమో రేపు రోజు అది నీకు ఎలా అయిపోతుంది అంటే నీకు చాలా కష్టంగా అయిపోతుంది. కానీ ప్రభువు చెప్పింది నీకు స్టార్టింగ్లో కష్టంగా ఉన్నా సరే రేపు రోజు చాలా మధురంగా మాడుతున్నాను. హల్లెలూయా. ప్రభువు చెప్పారు ఆ నీళ్ళు తెచ్చి ఆయన ఆ ప్రధాన యాజకుడికి ఇవ్వరు అని చెప్పారు. ఓకే, ఏం తెచ్చి ఇవ్వన్నాడు? నువ్వు అనుకోవచ్చు నువ్వు మొత్తం క్యారీ చేసుకుని నీరు ఇవ్వమంటున్నారంటే నువ్వు గొడవ పెట్టుకోవచ్చేమో, అన్నీ పక్కన పెట్టేసి ఆయన చెప్పాడు నువ్వు చేయి, అద్భుతాన్ని చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు స్టార్టింగ్లో నువ్వేం వాడకూడదు తెలుసా? నీ బుర్రను అసలు వాడకూడదండి. విన్నారా? ఏమైపోయింది అసలు నీ బుర్ర అసలు ప్రభా నీళ్ళు ద్రాక్షరసం వాడితే ప్రభా అని చదువుకున్నాడు కూర్చున్నాడు అనుకోండి, ఏం చేసేవాడు? ఊరుకో ప్రభావ మరి జోక్ చేస్తావు, అక్కడ కావాల్సిన ద్రాక్షరసం నువ్వేంటి నీళ్ళు ఏమంటావు అని అడగరా? ఎస్ సార్ నో. కానీ అంటేనండి యేసు ప్రభుని గుడ్డిగా వెంబడించు. ఎవరైనా అర్థమవుతుందా? ఎందుకు తెలుసు గుడ్డిగా వెంబడించాలో? రేపు పని రోజు ఎలా ఉంటుంది ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. లాంచ్ అవుట్ ఇంటు ద డీప్ అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ ఎ క్యాచ్. 5వ వచనం. సీమోన్ అంటున్నారు ఎక్స్పర్ట్ ఫిషర్మెన్. బట్ సైమన్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, ఏమన్నాడంటే మాస్టర్ వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ నైట్ అండ్ కాట్ నథింగ్. సైమన్ అంటున్నాడు సీమోను, ఆయన బోధకుడా యజమానుడా మేము రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప పట్టలేదు, అసలు ఏం పొందుకోలేదు అన్నారు. కానీ చెప్పండి, కానీ నీ మాట చొప్పున రీడింగ్ తెలుగు, నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. నేను అంటానండి యేసు ప్రభువు కోసము నువ్వు ఏది చేయాలన్నా నీ సామర్థ్యం కొలది నువ్వు చేయాలనుకుంటే దానిలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు నీకు చెప్పింది నువ్వు ఏది చేయాలనుకున్నా నీకు సామర్థ్యంతో నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. కానీ అదే ఆయన చెప్పింది నువ్వు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన సామర్థ్యం నీ సామర్థ్యంగా మారుతుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో పేతురు అన్నాడు, ఆయన రాత్రంతా మేము చేపలు పడే ప్రయత్నం చేసాం, ఏం దొరకలేదు, కానీ నువ్వు చెప్పావు కదా నేను చేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితంలో ముందుకెళ్ళడానికి నీ యొక్క సొంత శక్తితో నువ్వు ప్రయత్నం చేస్తావేమో, కొన్ని చదువుల్లో పాస్ అవడానికి నీ సొంత శక్తితో ప్రయత్నం చేస్తావేమో, వ్యాపారంలో పైకి రావడానికి నీ యొక్క సొంత శక్తితో ప్రయత్నం చేస్తావేమో, వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి నీ యొక్క సొంత శక్తి ప్రయత్నం చేస్తున్నావో. నేను చెప్తున్నాను ఈరోజు సాయంకాలం ఉన్న మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, నీ శక్తిని మీద కాదు కానీ ఆయన మీద ఆధారపడి నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు అది ఎలా అయిపోతుంది తెలుసా? నిత్యము స్థిరపడి అడుగుగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్ us all be like Simon. తన స్థిరత్వం లేని వాడేనాడు, కానీ అర్థం చేసుకోండి మెసేజ్ విన్న తర్వాత ఆయన చెప్పాడంటే జరుగుతుంది. హల్లెలూయా. చెప్పండి, పెద్దని చెప్పినప్పుడు చిన్న చిన్న చేపలు ఉంటాయి. హల్లెలూయా. చెప్పాల్సి నువ్వు నేను కాదు, పెద్దని చెప్పాలి. చెప్పండి, పెద్దని చెప్పాలని చెప్పండి. హల్లెలూయా. చూద్దాం. ఈ నైట్ అంతా ఎక్స్పర్ట్స్ వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు, నైట్ అంతా పడతా ఉన్నారు కదా, ఏం దొరికి ఏమి దొరకదు. కానీ ఎప్పుడైతే ఈ పెద్దని చెప్పాడో ఏమని చెప్పాడు? ఎవరు చెప్పాడు? వి డోంట్ సీ దట్ జీసస్ టాకింగ్ టు ద ఫిష్. మీరు చూసారా? హలో, అదే సముద్రం కదా, అక్కడే నైట్ అంతా వీళ్ళు ఒకసారి వేసి ఉంటారా? మొత్తం ఎటు పడతాడు ఎక్కడ దొరికితే మొత్తం ప్రయాణం చేస్తూ పడుతూ ఉండొచ్చు కదా. మరి ఆల్ ఆఫ్ ది సడన్ యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆ చేపలు అన్ని రావడం కారణం చేసా. హ్యావ్ యూ సీన్ జీసస్ డైరెక్టింగ్ టు ఎనీ ఫిష్ ఓవర్ దిస్? యేసు ప్రభు చేపలని రండ్రా లే
సృష్టాంత సృష్టికర్తని గమనిస్తూ ఉంటాయండి. హల్లెలూయా. అసలు నాకు తెలిసి ఆ చేపలు పుట్టుకతోనే ఎలా అయితే యేసుప్రభు లోకంలోకి వస్తారు అనేసి యూదులు ఎలా అయితే ఆశపడుచున్నారో, ఈ చేపలు కూడా ఒక రోజు వస్తుంది, ఆ మహానీయుడు వస్తాడు, వచ్చినప్పుడు ఎవరు ఉంటారు ఈ జనరేషన్ లో, మీరు మాత్రం పరిగెత్తుకుని వెళ్ళిపోయినారు అని వాళ్ళు బోధిస్తూ వచ్చిండొచ్చేమో. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి యేసుప్రభు అంటారు, సైమోను వెళ్ళి లోపలికి వెళ్ళి వలయమని వెంటనే నది సముద్రంలో చేపలన్నీ ఏం చేసి ఉంటాయి, రన్నింగ్ వేసి పెట్టి ఉండొచ్చేమో. Hallelujah. Praise the Lord. Can you imagine all the parents in the fishes? తల్లిదండ్రులు చేప పిల్లలు ఎంత పరిగెత్తుకుంటూ రావచ్చు ఆయన దగ్గరికి. Praise the Lord. You know, they are not coming to live, they are coming to die. మీకు తెలుసు కదా, చేపలని పట్టాను వీళ్ళు ఏం చేస్తారని తెలుసు. నేను అంటాను, యేసు ప్రభుని వెంబడించేటప్పుడు నీ బ్రతుకు కోసం ఆయన దగ్గర రాక, ప్రభు నీ దగ్గరకు వచ్చినా నేను బ్రతుకుతాను, చస్తే చచ్చిపోతాను, నువ్వే నాకు సర్వస్వము అని చేపల్లాగా మనం ఉండాలని. హల్లెలూయా. They know they will be caught by the fisherman, they will be fried and boiled, they are ready for everything. And hallelujah. మీరు వింటున్నారా? ప్లీజ్ ఫాలో మీ. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ లైఫ్ని కంఫర్ట్ చేసుకొని నువ్వు నేను రాలేదండి. అర్థమవుతుందా? అండ్ రాజ్యాన్ని విస్తరించడానికి మనం ఆయన దగ్గరకు వచ్చాము. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఆయన దగ్గరకు వస్తున్న లైఫ్ కంఫర్ట్ ఉంటుంది అనుకున్నాం, మరి లేకుండా పోయింది ఏంటండి. నేనంటే నిజమైన కంఫర్ట్ ఏంటి తెలుసా? ఆయన ముఖంలో ఆనందం చూడడం అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద గ్రేటర్ ద పర్సిక్యూషన్, ద గ్రేటర్ ద రివైవల్ అండి. హల్లెలూయా. ఓకే. So nevertheless at your word I will let down the net. Okay. Our wisdom. When they had done this, they caught a great number of fish and their net was breaking. Hallelujah. వీళ్ళు ఎప్పుడు యేసు ప్రభు మాటను విని వలలు విసిరారు, ఏమైపోయిందంటే గొప్పగా, అంటే ఆ వల మొత్తం తెగిపోయేటట్టుగా చేపలు వచ్చేసాయండి. హల్లెలూయా. దీని అంటే నేను నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ అండి. హల్లెలూయా. ప్రభు వారు ఏదైనా ఇచ్చారనుకోండి, నీకు ఒకటి రెండు ఇవ్వడండి. వింటున్నారా మాట? నీ గిన్నె నిండి పొల్లేటట్టుగా ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పక్కన అన్నాడు, గిన్నె నిండినప్పుడు నాది, పొంగి పరున్నప్పుడు నీది. హల్లెలూయా. దేవుడిని ఎందుకు బ్లెస్ చేస్తారంటే ఇతరులకు బ్లెస్సింగ్ గా ఉంటావు, బ్లెస్ చేస్తారండి. ఎప్పుడైతే ఇతరులకు బ్లెస్సింగ్ గా ఉన్నా నీ బ్లెస్సింగ్ వాడతావో నీ బ్లెస్సింగ్స్ కి పులి స్టాప్ ఉండదు. హల్లెలూయా. నా మాటలు వింటున్నారా? ప్రభు ఏదైనా నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది ఆయన కొరకు వాడడానికి నువ్వు సిద్ధపడినప్పుడు ఏది నువ్వు పొందుకుంటావో అది మల్టిపుల్గా నీ దగ్గరకు వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ క్రీసే గారు అంటారు, నేను ఏ విషయం గురించి ఆలోచించినా కానీ అవి కుప్పలు కూడా దగ్గరకు వచ్చేస్తా అంటారు ఆయన. అందుకే ఆయన అంటారు, నేను దీని గురించి ఆలోచించొద్దు అనుకుంటారు ఆయన. ఎవరికి అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ క్రీస్ ఇలా చూస్తే ఈ కార్లు బాగున్నాయే నేను ఆలోచించరు అనుకోండి, అలా 100 కార్లు వచ్చేస్తాయి అంట. మై గుడ్నెస్. అందుకే అక్కడ వద్దుగా ఉన్నాయి ఇలాంటి వద్దు అసలు ఆలోచించొద్దు అనుకుంటారండి. హల్లెలూయా. ఎందుకు ఇలా నా జీవితం ఎలా ఉంది? ఎవరైతే ప్రభువా నా జీవితంలో నువ్వు హెచ్చుగా కనపడను గాక, నాకు ఏది వద్దునా నువ్వు తప్ప అని ఎవరైతే ఈ మెంటాలిటీ కలిగి ఉంటారో ఈ లోకపరమైన రిచెస్ వాళ్ళకి నథింగ్ అండి. హల్లెలూయా. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను బిఫోర్ వేస్టింగ్ ద టైం మచ్. Master, we had toiled all night and caught nothing. Nevertheless, at your word, I will let down the net. And when they had done this, they caught a great number of fish, and their net was breaking. It was them. So they signaled to their partners in the other boat to come and help them. And they came and filled both the boats, and so that they began to sing. Hallelujah. You can use that. చెప్పండి, హ్యావింగ్ పార్ట్నర్స్ ఇస్ గుడ్ థింగ్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వాళ్ళు ఇస్తున్నదేమో సైమోన్, కానీ పంట అనుభవించేది ఎవరంటే సైమోన్ వాళ్ళ పార్ట్నర్స్ కూడా. హల్లెలూయా. ఇప్పుడు హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తము మనం ఏం చేస్తాం, మనం పార్ట్నర్ చేస్తున్నాము, కానీ స్వస్థపరిచేది ఏమో పాస్టర్ క్రిస్ గారు, కానీ బెనిఫిట్ ఎవరు పొందుకుంటున్నారు? ఎవరైనా నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తా ఉండు, ప్రకటించే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉండు. ఎవరైతే ప్రోత్సహిస్తున్నావో వాళ్ళు అనుభవించే ఆశీర్వాదం కూడా నీదవుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. సే పార్ట్నర్స్. చూసారా, సైమన్ కూడా పార్ట్నర్స్ ఉండే. సో మనకు కూడా పార్ట్నర్స్ ఉన్నారు. ఈవెన్ వీఆర్ ద పార్ట్నర్స్, రైట్? ఇప్పుడు యేసుప్రభు వారు గొప్ప సీనియర్ పార్ట్నర్ అండి మనకి. ఆయన చేస్తున్న పనికి మనం ఏం చేస్తున్నాము, మనము జతపరచబడుతున్నాం. హల్లెలూయా. ఒక క్లారిటీ తెచ్చుకోండి, మనము ప్రభు కోసం పని చేస్తలేదు,
ప్రభువుతో పాటు కలిసి మనం పని చేస్తున్నాం. హల్లు ప్రభు ఇక్కడ కూర్చొని వెళ్ళి పని చేయాలని చెప్తలే. ఆయన ఏమంటే నేను ఎక్కడైతే పని చేస్తున్నానో నువ్వు కూడా సహాయకంగా రారా అంటున్నాడు ఆయన. హల్లుయా, వాట్ ఏ ప్రివిలేజ్ అని, ఎంత ధన్యత అండి. ఆయన చేస్తున్న పనిలో మనకి ఆయన పార్ట్నర్గా చేసుకుంటున్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. సేమ్ గాడ్స్ పార్ట్నర్. ఐఎమ్ గాడ్స్ పార్ట్నర్ నెంబర్ 1. ఐఎమ్ ద టాప్ పార్ట్నర్. హల్లెలూయా. ఎన్నో వచ్చింది చూద్దాము. లైఫ్ టర్నింగ్ ఫర్ పీటర్ అండి. when Simon Peter saw it. ఇక్కడ లూకా ముందే పీటర్ రాసేసారు కానీ అప్పటికి ఇక పీటర్ అని పేరు పెట్టలేదు. కానీ when Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, "Depart from me, for I am a sinful man, O Lord." Hallelujah. ఇక్కడ చూసారా, వెంటనే ఈ యొక్క సైమన్ పీటర్ ఏం చేశాడంటే మోకాలేసి, అయినా నేను పాపిస్తోడు అయినా నా ఎదురుని వెళ్ళిపో అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వచ్చింది నిజంగా ఈ చేపలు పట్టడానికి హెల్ప్ చేయడానిక, ఇలా చేపలు పట్టుకోవడానికి వచ్చాడు. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మన జీవితంలో అద్భుతాలు చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం, అబ్బా ఈ అద్భుతాల కోసం వేరే ప్రభు నా జీవితంలోకి వచ్చారనుకుంటా. లేదు, అద్భుతాల కోసం రాలేదైనా ఈ కోసమే నేను జీవితంలోకి వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. Am I speaking to someone else over here? నీ జీవితంలో యేసు ప్రభు యొక్క రాకమునుపు దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యం చేశాడని నువ్వు అనుకుంటావు. ఈ గొప్ప కార్యములు నా కోసం చేశాడు అనుకుంటావు. ఎస్, గొప్ప కార్యం కోసం నా జీవితంలోకి రాలేదని నీ కోసం ఆయన నీ జీవితంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సే వాట్ ఎవర్ థింగ్స్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ మై లైఫ్, He is doing for me. నా జీవితంలో ఆయన ఏది చేసినా అది నా కోసమే. హల్లెలూయా. సాతాను కొంతమందిని అనారోగ్యం పాలు చేసి వీళ్ళ జీవితం నాశనం చేయాలనుకుంటూ ఉంటాడు. కానీ ప్రభువారు దాన్ని ఏం చేస్తాడంటే స్వస్థపరిచి నేను ఆయన తన వాడుగా చేసుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, ఓ లార్డ్. ప్రభు నా గురించి వెళ్ళిపో. హలో, నీ జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంది నేను బతుకు అని ఆయన వెళ్ళిపో అంటావు. ఓకే, ఆయన వెళ్ళిపో అనే మాటగా ఏం అర్థం చేసుకుంటారు సార్? ప్రభు నన్ను విడిచిపెట్టు ప్రభు అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హావ్ యు అండర్స్టూడ్ వాట్ ఐ హావ్ సెడ్? ప్రభు పోనైనా అంటే ఆయన ఏమో సార్ రానైనా అనిపిస్తా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డిపార్ట్ ఫ్రమ్ మీ అన్నప్పుడు ఇన్వైట్ మీ అని అంటుంది ప్రభు వారికి. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం. For he and all who were with him were astonished at the catch of the fish which they had taken. Hallelujah. వీరేం ఆశ్చర్యపోతున్నారు అన్ని చేపలు చూసి. ఓకే, కానీ ప్రభు వారు దేనికోసం వచ్చారండి? చేపల కోసం వచ్చారా, పేదల కోసం వచ్చాడా? నువ్వు వాక్యం వింటున్నావు, ఈ జీవితంలో ఏదో కావాలి నీకు, నీ దాని మీద నీ ఫోకస్ ఉంది, ఆయనకి మాత్రం నీ మీద ఫోకస్ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. For he and all who were with him were astonished at the catch of the fish which they had taken. Padavashnam. So also were James and John, the sons of Zebedee, who were partners with Simon. And Jesus said to Simon, "Do not be afraid. From now on you will catch men." Hallelujah. మీరు గమనించారా? చేపలు పట్టే వారిని ఏం చేశారంటే మనుషులు పట్టు చాలాగా చేశారు. హల్లెలూయా. He made a fisherman as fishers of men. హల్లెలూయా. అర్థమవుతున్న మాట ఎవరు అనుకుంటుందా? ఒక చేపలు పట్టే వాడిని ప్రభు ఏం చేశారంటే ఒక సోల్ వినర్ గా మార్చేసాడు. హల్లెలూయా. నేను అంటాను ప్రభు నీ దగ్గరికి అలానే వచ్చేసి నువ్వే ప్రొఫెషన్ ఉన్నా సరే అని ఏమన్నా చేస్తా మనుషులు పట్టే వారిని నేను మారుస్తాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఎవరైతే చేపల కోసం పరిగెడుతూ ఉన్నారో ప్రభు వాడిని మార్చి మనుషుల కోసం పరిగెత్తేట్టుగా చేశారండి. హల్లెలూయా. అది దేవుని యొక్క డిజైర్. మన ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా ప్రభువు మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటంటే మన ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి అనేసి. ప్రైజ్ ది లార్డ్. సే ఐ యామ్ ఎ సోల్ విన్నర్. నేను ఈ సంవత్సరమున సువార్తను సంపూర్ణంగా ప్రకటించబోచున్నాను. హల్లెలూయా. Do not be afraid. From now on you will catch men. 11వ వచనం చెప్పి నేను వెయిట్ చేస్తాను. So when they had brought their boats to land, they first called and followed him. పిల్లలతో జీవితం ముగించవద్దు వాక్యం. వారు దోణెలను దరికి చేర్చి ఏంటంట నైట్ అంతా చేపలు పడ కష్టపడతా ఉన్నారు. ఓకే, చేపలు పట్టేసారు. ఇప్పుడు ఏం చేయాలి? చేపలని వీళ్ళందరూ అమ్మ దేవుడి స్తోత్రం అని చేపలు పట్టుకుని వీళ్ళు వెళ్ళిపోవాలి చేపల మార్కెట్ అమ్మడానికి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ సమస్తమును విడిచిపెట్టి ఆయనను
వెంబడించిరి. హల్లెలూయా. Praise the Lord. అలాగే యేసు ప్రభువారు చేపలు అని వీళ్ళని అటువైపు నడిపించి వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు కూడా అర్థమైపోయింది ఆయనతో పాటు వచ్చేసారు కాబట్టి, ఒరే ఈయన వచ్చింది చేపల కోసం కాదురా మా కోసం అని ఆయన కూడా వెంబడించేసాడు. హల్లెలూయా. Praise the Lord. See, they didn't carry their fishes. వాళ్ళకి అర్థమైంది ఈ చేప ఈరోజు ఉంటే రేపు అన్న రోజు ఉండవేమో, కానీ ఈయనతో పాటు ఉంటే మాత్రము మా జీవితాలు మారిపోతాయి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అంటారండి యేసు ప్రభుతో, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నిత్య జీవ మాటలు నీ దగ్గర ఉండి ఎట్లా వెళ్ళమంటావు? ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, మన యేసు ప్రభువారు నిత్య జీవం కలిగిన వాడు. ఆయనలో నువ్వు ఉంటే, ఆయన నీలో ఉంటే, యువర్ లైఫ్ ఈజ్ సూపర్ న్యాచురల్ లైఫ్ అండ్ హల్లెలూయా. చిన్న ట్రిక్ చెప్పనా? సముద్రం ఉంది కదా అని అక్కడ చేపలు పట్టడానికి ప్రభు అవకాశం ఇచ్చారు అనుకుంటామేమో. సముద్రం ఉన్నా లేకపోయినా తెచ్చిపెట్టే ఆహారం చాలా అద్భుతంగా ఉంటాయని. హల్లెలూయా. ఎడలు తిరుగుతూ ఉన్నారు, ప్రభు ఆకలి అన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాన్ వెజ్ అంతా? అంటే గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్. వాట్ హీ నీడ్స్ అండ్ ఇట్ ఈజ్ యువర్ అటెన్షన్. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? ప్రభు వారికి అది ఇది కాదు కానీ కావాల్సింది ఆయనకి నువ్వు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క సాయంకాలం ఏంటో నేను అంటాను, ప్రభు నీ జీవితంలో నానా విధములుగా ఆయన పని చేస్తున్నాడండి. దేనికోసం అంటే నీ కోసం. ఎందుకంటే నీ ద్వారా అనేక మందిని రాజ్యంలో నడిపించడానికి. సో ఈ యొక్క 6 నెలలు మనం ఏం చేద్దామంటే ప్రభువు కోసం మనం బ్రతుకుదాం, ప్రభువు కోసం మనం మాట్లాడదాం, ప్రభువు కోసం ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సే these 6 months are sealed for the Lord by the power of the Holy Ghost. ఈ 6 నెలలు కూడా ఆయనకే సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్నా నీవు, ఆన్లైన్లో చూస్తున్నా నీవు, ఇప్పటికే యేసు ప్రభు వారిని నీ యొక్క సొంత రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించలేదేమో. నేను ప్రోత్సహిస్తున్నాను, యేసు ప్రభుత్వంలో రానై ఉన్నారు. ఆయనను నీ యొక్క సొంత రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు దేవాది దేవునిగా జీవనం పొందుకుంటావు. సో నా తరగతి ఒక మాటలు నువ్వు చెప్పవా? దేవునికి జీవం పొందుకుంటావు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని నేను అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పిన నీవు దేవునికి జీవం పొందుకున్నావు. నీకోసం ప్రార్థన చేస్తున్నాను. రాబాహలా బాంధిడి బోసోకు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఒప్పుకోలు చేస్తున్న వారిని మీద నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క నామం చేత ముద్రింపబడుదురు గాక, ఈ ఆత్మ చేత నింపబడుదురు గాక, వారి జీవితంలో గొప్ప కార్యములు ఆరంభమవును గాక. సమస్తమైన మహిమ ఘనత ప్రభువుని మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి బిడ్డ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.